తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వేణుగోపాల్ కృష్ణ గారు ఇప్పుడు రాజమండ్రి రూరల్ అంటే ఒక హాట్ సీట్ అయింది. ఎందుకంటే అక్కడ బుచ్చే చౌదరి గారికి ఇస్తారా లేకపోతే కందుల దుర్గేష్కి ఇస్తారా? ఇద్దరిలో చూస్తే ఎవరైతే మీకు కేక్ వాక్ అవుతుంది? అంటే ఇక్కడ ఇది పాలిటిక్స్ ఈజ్ రన్నింగ్ రేస్. నా వెనక ఎవరు పరిగెడుతున్నారని నేను చూడను, నా పరుగు నేను పెడతా ఉంటాను. అది రికార్డు స్థాయి అవ్వచ్చు. కేక్ వాక్ అనే పదాన్ని నేను వాడను, ఎందుకంటే రాజకీయాల్లో మనం ప్రజలు దేవుళ్ళు. మొన్న ఒక డిబేట్లో ఒక పెద్ద ఆయన అన్నాడు, మేము గెలిచేసేవాని. అసలు ఓటేయాల్సింది ప్రజలు కదా, వాళ్ళని కించిపరుస్తూ మాట్లాడతారా అని అడిగాను నేను. ప్రజలు దేవుళ్ళు నేను అడుగుతున్నాను వాళ్ళని, నేను సేవకుడిని, మీరు ఒకరోజు నాకు వరం ఇచ్చేటువంటి వరప్రదాతలు. మీరిచ్చే వరం వల్ల నేను 1825 రోజులు మీకు సేవ చేసుకుంటాను, పూజలు చేసుకుంటాను. అది నా విధానం. నేను రాజకీయాలు ఎంచుకున్నది సేవ కోసం. అంటే మీరు చాలా జాగ్రత్తగా తెలివిగా మాట్లాడుతున్నారు. ఇద్దరిలో ఎలా ఉంటుంది? కందుల దుర్గేషా లేకపోతే బుచ్చే చౌదరి గారు? ఇద్దరు పెద్ద నాయకులే. దుర్గేష్ గారు జిల్లా లెవెల్లో నాయకుడు, ఆయన కూడా విజ్ఞత కలిగిన వాడే. బుచ్చే చౌదరి గారు సీనియర్ మోస్ట్. అండ్ మరి సీనియర్ మోస్ట్ని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు మనకి? ఎవరు వచ్చినా కూడా ప్రత్యర్థి బలంతో నాకు సంబంధం లేదండి, ప్రజాబలంతోనే నాకు సంబంధం. ప్రజలు నా విధానాలకి లేదా నేను పనిచేసే విధానానికి వాళ్ళు వరం ఇచ్చేటువంటి దేవతలుగా మారాలనేది నా అభిప్రాయం. మంచివాళ్లే, ప్రత్యర్థులు ఇద్దరు గొప్పవాళ్ళు అంటాను. అవసరం అయితే వాళ్ళని నేను కించపరుస్తాను. నేను వారి గొప్పతనంతో నాకు సంబంధం లేదు, లేదా వారి బలంతో కూడా నాకు సంబంధం లేదు. నాకు వరం ఇచ్చే దేవుళ్ళు ప్రజలు అంటున్నాను. దుర్గేష్ గారికి టికెట్ ఇచ్చారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్ మీటింగ్స్ లో కందుల దుర్గేష్ గారికి టికెట్ అని చెప్పేసి ఆయన చెప్పినట్టు కొంత ప్రచారం జరుగుతుంది. ఆయన పాపం ఆయన ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఆయన పెట్టాడు మళ్ళీ, ఇది నాకే వస్తుందని పెద్ద ఆయన పెట్టారు. ఆ ఇద్దరి మధ్యలో ఇదే పొత్తు. కందుల దుర్గేష్ గారికి టికెట్ అది వచ్చిన వెంటనే టీవీలో చూసి లేకపోతే మీ అనుచరులు ఎవరో చెప్పినట్టు మీకు ఎలా అనిపించింది? కందుల దుర్గేష్ గారు గతంలో మిత్రుడు, వస్తే ఆనందమే. మిత్రుడే కానీ పొలిటికల్ గా అయినా శత్రువుడు అయిపోవు కదా. ఈజీ. ఇప్పుడు మీ ఇద్దరు సర్వీస్ చేయడానికి కాంపిటీషన్ అనుకుంటే బాగుంటుంది. బాగా ఆయన ఎజెండా వేరు, ఆయన లక్ష్యాలు వేరు, ఆయన ఉన్న పార్టీ వేరు లక్ష్యంతో ఉంది, పేదవాడికి అన్యాయం చేయాలని. నా పార్టీ లక్ష్యం ఉంది. ఇద్దరులో ఎక్కువ ఎవరు బెస్ట్ ఫ్రెండ్? ఇద్దరులో మీకు బుచ్చే చౌదరి గారు, దుర్గేష్ గారు? బుచ్చే చౌదరి గారు ఆయన వయసు రీత్యా చాలా పెద్ద ఆయన. ఇద్దరులో దుర్గేష్ గారు మేమంతా ఒక కాంటెంపరీ రాజకీయాలు చేస్తాం. ఎందుకంటే ఆయన డిస్ట్రిక్ట్, నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఆయన సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. అలాగే అందరం కలిసి రామ్మోహన్ రావు గారు, తర్వాత రౌత్ గారు, తర్వాత దుర్గేష్ గారు, తర్వాత అరుణ్ కుమార్ గారు, వీళ్ళంతా ఒక నలుగురు కలిసి ఉండేవారు. అక్కడ నేను అక్షరాభ్యాసానికి వచ్చిన వాడిని విద్యార్థిగా. ఈ విద్యార్థిగా మొదటి నుంచి ప్రత్యర్థి బుచ్చే చౌదరి గారు. ప్రత్యర్థి అని అంటే ప్రత్యర్థి ఆ భావం కూడా ఎక్కడ లేదండి. బుచ్చే చౌదరి గారికి ఎక్కడ కనపడ్డా చాలా బాగా మాట్లాడతారు, నేను కూడా బాగా మాట్లాడతాను. మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుకున్నాం చక్కగా. అంటే ఇంత వయసు వచ్చింది కదన్నా, మీరు ఆల్మోస్ట్ ఆయన సహస్ర చంద్రదేశానికి దగ్గరికి వచ్చేసారు. సహస్ర చంద్రదేశానికి దగ్గరికి వచ్చి ఇంకేది వదిలేయాలంటే అబ్బా నేను చాలా వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అని ఆయన చెప్తున్నారు కదా. సో ఇక్కడ ఒక్కడండి 15 సంవత్సరాలు అయింది ఇక్కడ పవర్ కోల్పోయి. అంటే 2009లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, 14లో 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటమి చెందింది. సో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపిక చేయడానికి గల కారణం ఏంటంటే, రామ్మోహన్ రావు గారి తర్వాత మంత్రి పదవి టేస్ట్ పోయింది ఇక్కడ. ఇప్పుడు ఎమ్మెల్యేలే చేశారు. సో ఎమ్మెల్యేకి మంత్రికి ఉన్న డిఫరెన్స్ను ఒకసారి చూపించాలనేటువంటి ఉద్దేశంతో నన్ను పంపించారు. నేను వచ్చిన తర్వాత నాకు చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే స్వచ్ఛత నా బాధ్యత, స్వచ్ఛత మన బాధ్యత అని ఒక కార్యక్రమం పెట్టి, పాపం ఆయన పేర్చినటువంటి కాలంలో పేర్చారు కదా, డ్రైన్లో పేర్చారు కదా, కూడల్లో పేర్చారు కదా, అదంతా ఎత్తుతున్నాను. ఎందుకంటే అదే సేవ, అదే సేవ, ఆ సేవ చేసి కార్యక్రమం చేస్తున్నాను. కాబట్టి వారు పోటీ వరకు ప్రత్యర్థులు, అంతవరకు వారు ఎవరు వచ్చినా నాకు నేను చెప్తున్నాను కదా. మరి నేను ఒక రన్నింగ్ రేస్లో నా వెనక ఎవరు పరిగెడుతున్నారని నేను చూడను, ఖచ్చితంగా నా పరుగు నేను పెడతాను.
అది రికార్డు లెవెల్ రన్ అవ్వాలనేటువంటిది నా అభిప్రాయం. ఓకే.